సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. దారుణం, మళ్ళీ అదే నిర్లక్ష్యం. పిల్లల ప్రాణాలంటే లెక్కలేదా? విద్యార్థులకు ఆసుపత్రిలో ఇచ్చిన టిఫిన్లో సైతం పురుగులు. నారాయణపేట మాగునూరు హై స్కూల్ ఫుడ్ పాయిజన్ ఘటనలో విద్యార్థులను మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇచ్చిన ఉప్మా టిఫిన్లో సైతం పురుగులు వచ్చాయి. అది చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బందితో గొడవకు దిగారు. చెప్పడం కాదు, ఏం ఆర్ఎంఓ చెప్తే ఏం చేస్తావు? పిల్లలేగా పేషెంట్ లేక వచ్చి ఆడే విషయం లేక ఆడ వండిన వాళ్ళు ఫుడ్ పెట్టి ఈడికి వస్తే కూడా ఉత్పల్ల పురుగు ఇక ఏమండి ఇది చెయ్యండి. ఆర్ఎంఓ కానీ పిలిపియండి. ఏంది మీ పద్ధతి? అర్థం ఉందా మీకు? అన్నం గడ్డి తింటున్నారా? అరే చిన్న పిల్లలు వాళ్ళ దేవుళ్ళు లేక ఆడ ఫుడ్ ఫుడ్ బాగాలేదని పైసలు ఏంటికి తెస్తే పురుగులు వస్తున్నాయంటే ఇంకా ఎందుకు? ఒక జిల్లా ఆసుపత్రి ఇదేమన్నా ఆసుపత్రి లేకుండా ఇదేమన్నా ఇదే? ఎంత దారుణం ఇదే! ఏం చేస్తున్నారమ్మా మీరంతా? నర్సులు ఇంతమంది ఎవరు ఇన్ఛార్జ్? ఫుడ్ ఇన్ఛార్జ్ చేదగాకపోతే చేదగా అని చెప్పాలి. ఎవరో ఒకరు తెచ్చిస్తారు. పురుగుల ఉప్మా తెచ్చిస్తారా? ప్రతి పిల్లగానే అంటున్నాడు పురుగులు వచ్చినాయని చెప్పి. ఏమన్నా అర్థం ఉందా మీకు? ఇంతమంది ఎవరైనా రమ్మాలంటే ఏం లేదు సార్ మీ పేరు రండి. మీ పిల్లలు డోంట్ హ్యావ్ ఏ కామన్ సెన్స్? కొద్దిగా మీకు అర్థం ఉందే? మీ పిల్లలు ఇట్లా పెడతారా? చిన్న పిల్లలు వాళ్ళు ఇక్కడ రండి మీరు. మరి ఇంత ఘోరమేమండి? దరిద్రమైన వ్యవస్థ ఇది. ఒక ఆర్ఎంఓ గారికి చెప్పినామని చెప్పి చేతులు దులుపుకుంటారా మీరు? ఈజ్ ఇట్ యువర్ డ్యూటీ? ఇదేనా మీ డ్యూటీ? ఎంత ఈజీగా చెప్తారు ఆర్ఎంఓకి చెప్పినామని. యు ఆర్ నాట్ ఫీలింగ్ ఎనీ రెస్పాన్స్. ఈజ్ ఇట్ హాస్పిటల్ ఆర్ గ్రేవ్ యార్డ్? రమ్మని చెప్పండి. ఏంటి అన్నా? నమస్తే అన్న. ఇక్కడ మాగునూరుకి వచ్చినామన్నా. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో 15 మంది వచ్చారు పిల్లలు. అదే మాగనూరు ఇన్సిడెంట్ లో ఇప్పుడు ఉప్మాలో పురుగులు వచ్చినాయన్నా. పిల్లలకి ఇస్తున్నారన్నా. ఈయనే మాగునూరు హాస్పిటల్లోనా జనరల్ హాస్పిటల్లో పురుగులు ఉన్నాయి. టిఫిన్ మొత్తం ప్రతి పిల్లగాడే చెప్తున్నాడు వాళ్ళకు సార్ ఉప్మా పెట్టినరు మొత్తం పురుగులు వస్తున్నాయి. ఇక్కడ ఉన్న స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరయ్యా మీరు? ఈయన ఆర్ఎంఓ చెప్పాను సార్, ఇప్పుడే ఇన్ఫార్మ్ చేసినట్టు ఇక్కడ డ్యూటీలో ఉన్నాయన. కనీసం ఆ టిఫిన్ చూసుకోవచ్చు కదా నా పేషెంట్కి ఇచ్చేది అన్న. మీరు ఇక్కడ అందుబాటులో ఉన్నారన్నా? ఆ టిఫిన్ ఇప్పుడే పంపించారు, అంతా క్లీన్ చేసిండ్రు. మళ్ళీ హాస్పిటల్లో ఏడా ఒక చిన్న మెతుకు పిల్లలు. హలో, మీరు 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 ఏం చెప్పాలనుకొని వచ్చారు ఇప్పుడు? లేదు సార్, అంటే మేము గొడవ చేయట్లేదండి, అదే తెలుసుకోవడానికి వచ్చామండి. మేము ఎవరితో గొడవ ఎందుకు చేస్తాం? మా పిల్లల బెడ్ల మీద 15 మంది పిల్లలు, బీద పిల్లలు ఏమీ లేక ఇక్కడికి వస్తే వీళ్ళకు హాస్పిటల్లో హెడ్ క్వార్టర్, ఇది ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టరు హాస్పిటల్లో మీ పిల్లలే ఉంటారు. ఏమన్నా జరుగుతుంది మన పిల్లలకి? గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుడ్ ఎంత క్వాలిటీ ఇస్తారు? అరే మీకు ఎవరన్నా ప్రెషర్ ఉంటే మీరు పట్టుకపోండి మమ్మల్ని కూడా, మాకు ఏమి ఇబ్బంది లేదు. మేము ఇక్కడే ప్రశాంతంగా ఉంటాం. మేము ఎవరికైనా ఏమన్నా బాబు ఏమన్నా అన్నామా? ఒక్క మాట అన్నామా? జస్ట్ వీకేమి మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము? మా పిల్లలు కాడ మా పిల్లలు ప్రతి బెడ్ లో కంప్లైంట్ చేశారండి, అందుకే వచ్చినాము. మీరు మళ్ళీ మీకు ఎవరు ఫోన్ చేస్తే వచ్చారు ఇక్కడికి? ఫోన్ చేశాడా? చాలా సంతోషం ఫోన్ చేస్తే. ఇక్కడ ప్రతి ఇక్కడ 50 మంది సాక్ష్యం ఉన్నారు. మేము ఎవరిని ఇబ్బంది పెడతలేము. ఇదేదో తేలాలి. మా పిల్లలకి ఈ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ మళ్ళీ ఆడనే పాయిజన్ అయిపోయి ఇక్కడికి తీసుకొని వచ్చిండ్రు. మళ్ళీ ఈడ కూడా పురుగులు వస్తే ఎక్కడ పోవాలి? పిల్లలు ఎక్కడ పోవాలి? టిఫిన్ లో పురుగులు పెట్టారు. మళ్ళా ఆర్ఎంఓ గారు పోలీసులను పంపించి మమ్మల్ని కట్టడి చేయాలనా? చంపేయండి పిల్లల్ని. గొడవ లేదండి.
కాదండి. కాదు, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఏదో గొడవ అవుతుందంట. వీళ్ళని ఏమంటలేము, వాళ్ళు చెప్పింది ఏదో సమస్య వచ్చింది ఏమీ అనడం లేదు. మేమేమి వాళ్ళని స్టాఫ్ దాన్ని కాదు, ఉన్న పరిస్థితి అది. మీరు పెట్టింది గోధుమరవ కదా లేదు సార్, పొంగల్ చేసాం ఈరోజు, రైస్ పొంగల్ సార్. కాదు, ఏది పెట్టిండ్రు? పొంగల్ పెట్టరా? ఏది పెట్టిండ్రు? ఉప్మా ఇచ్చిండ్రు, ఇంకా అప్పుడే స్పాట్లోనే తిన్నాం. తిన్న తర్వాత దేంట్లో వచ్చినాయి? ఉప్మాలలో వచ్చినాయి. ఒకటి ఇంటికి అలా ఉంది గాడి చెప్పింది నాకు. ఇంకా అందుకోసమే ఇంకా వాడు వాంతికి అయినట్లు వేస్తుందంట. అందుకోసమే వాంతికి ఇంతే. అప్పుడే వచ్చేసి ఇట్లా తింటుంటే ఇంకా సార్ వచ్చేసి ఇట్లా ప్లేట్ నాకు దబ్బేసింది. ఇంతే జరిగింది. పడేసి వచ్చినా ఇంకా చేపలు ఇంకా మళ్ళా ఫుడ్ మళ్ళా రెడీ చేస్తున్నారు. జర పొద్దున్న వస్తారు.